దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. పేతురు మొదటి పత్రిక 5-6 వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. నేటి ధ్యాన వాక్యము, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు దీన మనసు కలిగి ఉండుటను గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దీన మనసుకు సాదృశ్యము ఏమీ కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారే దీన మనసుకు సాదృశ్యము. ఇంకా చెప్పాలంటే యేసయ్య తన శిష్యుల పాదాలను కూడా కడిగాడు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. సృష్టికర్త అయ్యున్నటువంటి యేసయ్య శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు? అది మనుషులకు అది కనువిప్పు కలిగే కార్యక్రమము. ప్రభువారే ఎంతో దీన మనసు కలిగి శిష్యుల పాదాలు కడిగారు కదా. మనం అసలు ఏమి చెయ్యాలి ఇంకా దీన మనసు కలిగి ఉండటానికి? అసలు ఏమాత్రము కూడా మనిషిలో మానవత్వము కలిగి ప్రతి విషయమందును దేవుని స్తుతించుకుంటూ ప్రతి ఒక్కరితోనూ దీన మనసు కలిగి కానీ ఉంటే అది దేవునికి ఇష్టమైనది. మనము కూడా సాదృశ్యంగానే ఉంటాము. దేవుడు ఆనందిస్తాడు కూడా. ఇది గొప్ప వినయాన్ని సూచిస్తుంది. ఏది? యేసయ్య తన శిష్యుల పాదాలను కడగటం గొప్ప వినయాన్ని మనకి కనిపిస్తుంది. సృష్టికి మూలమైన సృష్టికర్తే తన శిష్యుల పాదాలు కడిగి లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడయ్యాడు. యేసయ్య ఎల్లప్పుడూ తను తాను తగ్గించుకుంటూ శిష్యులతో కూడి యెహోవా తండ్రి పరిచర్య చేస్తుండేవాడు కదా. మనం కూడా అందరితో మంచిగా ఉంటూ అలా మంచిగా ఉండాలి అని అనుకుంటే మనం మనలో తగ్గింపు గుణం తప్పకుండా కలిగి ఉండాలి. తగ్గింపు గుణం ఎప్పుడైతే కలిగి ఉంటుందో మనము దేవుని యందు గొప్పవాళ్ళము, మనము దేవుని బిడ్డలము. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు వినయము దీనత్వము ఎలా కలుగుతుంది అంటే మనలో ఓర్పు, సహనగుణం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఉంటే తగ్గింపు మనసు తప్పక కలిగి ఉంటాము. మన ప్రభువు దీన హృదయంతో ఉండేవారిని ఘనపరుస్తాడు, ఇష్టపడతాడు, దగ్గరికి తీసుకుంటాడు. దీన హృదయంతో కానీ ఉంటే ఆయన ఎక్కువ కృప అనుగ్రహిస్తాడు కూడా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుమని దేవుడు అహంకారంగా ఉన్న వాళ్ళని ఎదిరించి దీన మనసు కలిగిన వారిని దగ్గరికి తీసుకొని ఆయన కృప అనుగ్రహిస్తాడని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6లో చెప్పుచున్న లేఖనాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాము. మనలో మనకు ఎంత ఆస్తి ఉన్నను, ఎంత పలుకుబడి ఉన్నను, విద్యలో ఎన్ని డిగ్రీలు ఉన్నను, ఎంత ఘనత ఉన్నను, ఎంత ప్రజాదరణ ఉన్నను, ప్రజలలో ఎంత గొప్పతనము మెప్పుతనము ఉన్నను, మన జీవితాలను క్రీస్తు ప్రభు వారికి సమర్పించుకొని దీనత్వమును కలిగి జీవించుచు
మత్తయి సువార్త 23:12 ప్రకారము తగ్గింపు జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. తగ్గింపు జీవితాన్ని అలవాటుగానే మనం చేసుకుంటే తప్పకుండా మనల్ని దేవుడు హెచ్చింపజేస్తాడు. మనం తప్పకుండా హెచ్చింపబడతాము. ప్రభువుని ఆదర్శంగా తీసుకొని నిర్మలమైన మనసుతో, దీన మనసుతో ఒకరికొకరము ప్రేమ కలిగి సమస్యలు లేకుండా మనము జీవించాలంటే తప్పకుండా మనము దీన మనసు కలిగి జీవించాలి. ఆ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దీనమైన మనసు కలిగి నిత్యము దేవుని సన్నిధిని ప్రార్థన మనము చేసుకుంటూ దేవుని మనము విస్మరించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించుచు పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలాగా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, నీ పాదముల చెంత మొరపెట్టుకొనున్నామయ్యా. మా మనసులను మా యొక్క హృదయాలను దేవా నీ స్వాధీనములు ఉంచుకుని తండ్రి, మేము దీని మనసు కలిగి తండ్రి నిన్నెల్లప్పుడూ మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.